ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రియాయ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనము మునుపు అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము అనంటే, శ్వేత వరాహ స్వామివారు భూదేవిని రక్షించడము, అలాగే ఈ యొక్క భూలోకాన్ని అంతా కూడా కాపాడడము, ఇదంతా కూడా మనం విన్నాము. అయితే ఈ అధ్యాయం దేని గురించి అనగా అంటే, క్రీడా పర్వతము వైకుంఠంలో నుంచి భూలోకంలోకి తీసుకురావడము, ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఇదంతా కూడా మనము ఈ యొక్క అధ్యాయంలో వినబోతున్నాము. కాబట్టి గోవింద నామస్మరణ చేస్తూ అందరూ కూడా ఈ యొక్క అధ్యాయాన్ని వినండి. అయితే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో ఉన్నారండి? శ్రీ శ్వేతావరహస్వామి అవతారంలో ఉన్నారు. ఈ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ఈ యొక్క బ్రహ్మదేవుణ్ణి పిలుచుకొని, అయ్యా బ్రహ్మదేవా, ఈ యొక్క జలరాశి అంటే భూమి అంతా కూడా జలంతో నిండిపోయి ఉంది కదా విపత్తు వల్ల. ఈ జలాన్నంతా కూడా సప్త సాగరాలుగా విభజించు. అంటే 7 సముద్రాలుగా విభజించయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు కూడా ఆ విధంగానే ఆజ్ఞను శిరసావహించాడు. ఇకపోతే స్వామివారు మనసులో సంకల్పించుకున్నాడు. ఏమని సంకల్పించుకున్నాడు అంటే, భూలోకంలోనే ఆయన ఉండదలుచుకున్నాడు. భూలోకంలో ప్రజలందరినీ కూడా పరిపాలించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన మన మీద కృప ఉంచాలనుకున్నారు. ఆ విధముగా స్వామివారు మనసులో సంకల్పించుకున్నాడు. మరి సంకల్పం చేతనే అన్నీ అవుతాయా? కర్మ అనేది ఒకటుంటుంది గదా! అది ప్రారంభించాలి గదా! ఎమ్మటే శ్రీ మహావిష్ణువు ఏం జేస్తాడంటే, గరుత్మంతుడిని పిలుస్తాడనమాట. గరుత్మంతుడిని పిలిచి, "ఓ గరుడా! నేను భూలోకంలో నివసించాలి అనుకుంటున్నాను. కావున వైకుంఠంలో ఉండేటువంటి క్రీడా పర్వతాన్ని, పరివారాన్ని మొత్తము ఈ యొక్క భూలోకానికి తీసుకురమ్మని" జెప్పి ఆజ్ఞాపించాడు. గరుడ కాదంటాడా? స్వామివారి చెప్పిన వెంటనే గరుత్మంతుడు బయలుదేరాడనమాట. అయితే స్వామివారు నిలబడడానికి ఒక స్థానం అయితే కావాలి గదా! ఇప్పుడు రాజ్యాన్ని వేలాలంటే రాజుకు ఒక స్థానం కావాలి. అదేవిధంగా ఒక స్థానంలో ఉండి చూడాలి గదా! అయితే స్వామివారు ఒక స్థానాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ స్థానం ఎలా అంటే, గోమతి నదీ తీరము దక్షిణానికి వైపుగా, అదే విధముగా తూర్పుకి సముద్రము, పడమర వైపు రుక్మా నది ఉండే విధంగా, ఈ యొక్క ఉత్తరానికి పుణ్యజనులందరూ నివసించే విధంగా ఉంటుందన్నమాట. ఇలా చుట్టూ ఉంటుంది. మధ్యస్థానంలో శ్రీ లక్ష్మీ భూదేవి సమేత వరాహ స్వామివారు నిలిచి ఉన్నారు. అయితే ఇక్కడ స్వామివారు ఎవరి కోసం చూస్తున్నారండి? చెప్పండి. స్వామివారు ఎవరి కోసం చూస్తున్నారు ఇక్కడ? గరుత్మంతుడి కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క క్రీడా పర్వతం వస్తే, ఆ క్రీడా పర్వతాన్నంతా కూడా అక్కడ స్థాపించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే గరుత్మంతుడు క్రీడా పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. క్రీడా పర్వతం ఎలా ఉంటుందో నేను మీకు వర్ణిస్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ మనకి వృక్షాలన్నీ గూడా చాలా ఎత్తుగా ఉన్నాయంట. ఒక ఎత్తైనటువంటి శిఖరానికి బంగారు పూత పూస్తే ఎలా మనకి తేజోవంతంగా కనిపిస్తుందో, అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అలా కనబడుతున్నాయంట. అదే విధముగా హంస, కోకిలలు, ప్రతి ఒక్క పక్షులు కూడా అద్భుతమైనటువంటి గానము చేస్తున్నాయంట ఆ యొక్క క్రీడా పర్వతంలో. ఇకపోతే పులులు, సింహాలు, సకల జీవరాశులన్నీ కూడా ఆ యొక్క క్రీడా పర్వతంలో ఉన్నాయంట. పుష్పాలు అయితే చెప్పనక్కర్లేదంట. ఏ పుష్పము నుంచైనా సరే సుగంధభరితమైనటువంటి సువాసన విరాజిల్లుతుందంట. అదే విధముగా అక్కడ రత్నాలతోటి, అంటే నవరత్నాలుంటాయి గదండీ! ఆ రత్నాలతోటి ఆ యొక్క క్రీడా పర్వతం అంతా కూడా అలంకరించబడి ఉందంట. అలా తేజోవంతంగా ఉంది ఆ యొక్క క్రీడా పర్వతము. ఆ క్రీడా పర్వతము అందులో ఉండేటువంటి విశ్వసేనుని పరివారమంతా కూడా గరత్మంతుడు వీపు పైన ఎక్కించుకున్నాడు. అయితే ఇక్కడ క్రీడా పర్వతం ఏ ఆకారంలో ఉంది తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. 3 యోజనముల విస్తారము. 3 యోజనముల విస్తారమునంటే ఇంచుమించుగా 24 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వరకు. అదే విధంగా ఎత్తు ఎంత ఉందో తెలుసా అండి? 30 యోజనములు. 30 యోజనములంటే 250 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఎత్తుందంట.
ఈ ఎత్తు కూడా ఏ రూపాన్ని ధరించి ఉంది అని అంటే మాత్రము జాగ్రత్తగా వినండి. ఆదిశేషుడు చుట్టుకొని ఉంటే స్వామివారు దానిపైన శయనించి అంటే పడుకొని ఉంటే మళ్ళీ పైన పడగెత్తి స్వామివారిని నీడగా ఉంటుంది చూడండి. ఆ యొక్క ఆకారంలో ఈ యొక్క పర్వతం ఉందంట, క్రీడా పర్వతం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనము వర్ణిస్తుంటేనే మనకి ఒళ్ళంతా గూడా పులకరించే విధంగా ఉంది ఈ యొక్క పర్వతము. ఆ యొక్క పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క స్వామివారు నిల్చున్నటువంటి చోటుని స్థాపించడం జరిగింది. ఆ క్రీడా పర్వతంలో కూడా ఒక స్వామివారి పుష్కరిణి నది ఉంది. పుష్కరిణి ఉందన్నమాట. ఆ పుష్కరిణికి పడమర వైపే లక్ష్మీదేవి, భూదేవి సమేతుడై ఈ శ్వేత వరహ స్వామివారు వెలిసి ఉన్నాడు. అప్పుడు దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా స్వామివారిని గోవిందా, గోవిందా, గోవిందా అని స్తుతించారు. ఈ విధముగా ఆ యొక్క వైకుంఠంలో ఉండేటువంటి క్రీడా పర్వతము భూలోకంలో స్థాపించడము జరిగింది. గోవింద, గోవింద, గోవింద. ఆఖరిగా ఒక మాట. ఆ యొక్క పర్వతాన్నే వెంకట అని పిలుస్తామని చెప్పి పు తర్వాత రాబోయే రోజులలో స్వామివారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మరిన్ని అధ్యాయాల కోసము మీరు సబ్స్క్రైబ్ చేయండి. సులువైన మార్గంలో అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి అందరికీ నమస్కారము.